దేశమంతా లీకులు వీకులే. ఒకవైపు నీట్ యూజీ ప్రశ్నపత్రాలు లీక్ వ్యవహారం మంటలు రేపుతుంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయంలో వర్షపు నీరు లీక్ అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక గత 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా పలు వంతెనలు వీక్ అయ్యి కూలిపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇలా మోడీ హయాంలో క్వశ్చన్ పేపర్ల లీక్, వంతెనలు వీక్, గుడి లీక్ అంటూ ఎటు చూసినా లీకులు వీకులతోనే ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుంది. అసలు పరిస్థితులు ఎందుకిలా మారుతున్నాయి? ఈ పరిణామాలకి కారణం ప్రభుత్వ అసమర్థతేనా? ముచ్చటగా మూడోసారి మోదీ గద్దెనెక్కారు. ప్రధానిగా 10 ఏళ్లు పాలించి మరో 5 ఏళ్లకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. 4వ సారి కూడా ఎన్డీఏ ప్రభుత్వమే అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక విధంగా ఎన్డీఏ ఈజ్ పర్మనెంట్ గవర్నమెంట్ అనే మాట కూడా మోదీ నోటి నుండి రాకపోలేదు. ఏది ఏమైనా ప్రధాని మోదీ లైఫ్ టైం పీఎం కావాలనుకుంటున్నారన్నది ఆయన ఆలోచనలో బలంగానే ఉన్నట్లుంది. అయితే ఆయన హయాంలో జరిగే కొన్ని వ్యవహారాలు మాత్రం చాలా బలహీనంగా కనిపిస్తున్నాయి. గత 10 సంవత్సరాల పరిపాలన అద్భుతంగా నడిచినందుకే 3వ సారి కూడా అధికారం ఇచ్చారన్న మోదీ రాజ్యంలో లీక్లు చాలా భారీగా కనిపిస్తున్నాయి. అంతేనా, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన నిర్మించిన మోదీ పాలనలు చాలా వంతెనలు కుప్పకూలిపోయి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా 1000 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన అయోధ్య రామాలయం 6 నెలలు గడవక ముందే లీక్ అవుతూ దర్శనమిచ్చింది. నిజానికి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ పాపులారిటీ విశ్వవ్యాప్తమైన మాట వాస్తవమే. అన్ని అంతర్జాతీయ వేదికలపై భారతదేశం పేరు ప్రస్తావనకు వస్తుంది. అగ్రదేశాలు సైతం మోదీని సత్కరిస్తూనే ఉన్నారు. అయితే పేరు గొప్ప ఊరు దిబ్బలా తయారయింది భారతదేశం పరిస్థితి అంటూ పలు విమర్శలు కూడా లేకపోలేదు. మొన్నటికి మొన్న ఎన్నికల సమయంలో చాలా అంతర్జాతీయ పత్రికలు మోదీ పాలనపై తీవ్రమైన విమర్శలు చేశారు. భారతదేశంలో మానవ హక్కుల హననం జరుగుతుందంటూ నివేదికలు ప్రచురించారు. మోదీ నిరంకుశ నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ దుమ్మెత్తిపోశారు. అయితే మోదీ మాత్రం అవేమీ పట్టించుకోకుండా 3వ సారి అధికారం సాధించారు. ప్రధాని ప్రణాళికలన్నీ పవర్ఫుల్ గానే ఉన్నప్పటికీ దేశంలో మాత్రం ఈ లీకుల పర్వం ఎందుకు కొనసాగుతోందో అర్థం కావట్లేదు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా యువ జనాభా ఉన్న దేశం భారతదేశం. ఈ యువతలో చాలా మంది విద్యార్థులు జాతీయ స్థాయి పరీక్షల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. అయితే నీట్, నెట్, గేట్, సీటెట్, జీపాట్, జీమాట్, క్యాట్, జేఈఈ వంటి పలు జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణ మోదీ హయాంలోనే మార్పు చెందింది. అన్ని జాతీయ స్థాయి పరీక్షలకు కలిపి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అనే స్వయం ప్రతిపత్తి సంస్థను ఏర్పాటు చేసింది మోదీ ప్రభుత్వం. కేంద్ర విద్యాశాఖ కింద పనిచేసే ఈ సంస్థ ఏర్పాటైనప్పటి నుండి జాతీయ స్థాయి పరీక్షలో వివాదాలు విస్తృతమయ్యాయి. పరీక్షలొచ్చాయంటే ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం బయటపడుతోంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాల నుండి ఈ లీక్లు మొదలవుతున్నాయి. ఇటీవల నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ అయిందనే దుమారం రేగుతున్న సమయంలో యూజీసీ నెట్ పేపర్ కూడా లీక్ అయింది. దీంతో మోదీ హయాంలో పరీక్షలు అభాసుపాలవుతున్నాయనే విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. గతంతో పోలిస్తే మోదీ రాజ్యంలోనే లీకుల పర్వం ఎక్కువైందనే విమర్శ ఉంది. దీన్ని ధృవపరుస్తూ గడిచిన 7 సంవత్సరాల్లో 70కి పైగా పరీక్షా పేపర్లు లీక్ అయినట్టు తెలుస్తోంది. దీనివల్ల 1.5 కోట్ల మంది విద్యార్థుల జీవితాలపై ఈ ప్రభావం పడినట్టు మీడియా నివేదికలు చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఏజెన్సీలు నిర్వహించే నీట్, నెట్, సిబిఎస్ఈ, ఎయిమ్స్ తదితర ఎగ్జామ్ పేపర్లు లీక్ అవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని ఈ లీక్ల వ్యవహారం సంచలనం రేపాయి. 2015-2023 మధ్య పేపర్ లీక్లకు సంబంధించి 14 కేసులు అక్కడే నమోదయ్యాయి. 2017 నుండి 2022 మధ్య 6 పేపర్లు లీక్ అయినట్టు నివేదికలు చెప్తున్నాయి. ఇక తాజాగా నిర్వహించిన నీట్ పరీక్షలోనూ ఎన్డీఏ పాలిత బీహార్లోనే అక్రమాలు బయటపడ్డాయి.
మోదీ ప్రభుత్వం మొదలైన 2014 నుండి చూసుకుంటే 2015లో CBSE నిర్వహించిన ఆల్ ఇండియా ప్రీ మెడికల్ అండ్ ప్రీ డెంటల్ ఎంట్రన్స్ టెస్టులో అవకతవకలు బయటపడ్డాయి. దీంతో ఈ పరీక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. 2018లో CBSE 10-12 తరగతులకు సంబంధించి మ్యాథ్స్, ఎకనామిక్స్ పేపర్లు పరీక్షకు ముందే వాట్సాప్ లో లీక్ అయ్యాయి. 2021లో ఎగ్జామ్ కు అరగంట ముందే నీట్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారటం సంచలనం సృష్టించింది. ఓ ఎగ్జామ్ సెంటర్ ఇన్ఛార్జ్ నిర్వాకం వల్లే ఇది జరిగినట్టు తేలింది. ఇక 2023లో ఎయిమ్స్ నర్స్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ పేపర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో ఎయిమ్స్ ఈ పరీక్షను తిరిగి నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పుడు 2024లో NTA నిర్వహించిన నీట్, UGC నెట్ పేపర్లు లీక్ అయ్యాయి. ఇప్పుడు నెట్ పరీక్షను రద్దు చేసిన UGC పరీక్షను తిరిగి నిర్వహిస్తామంటుంటే నీట్ పై రేగిన దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. పేపర్ లీక్ల వ్యవహారం మాత్రమే కాదు, భారతదేశం గర్వపడేలా మోదీ ఖ్యాతి ఇనుమడించేలా నిర్మించిన అయోధ్య రామమందిరం కూడా లీక్కు గురయ్యింది. అయితే ఈ లీకు వేరు, కానీ లీకు వెనుక ఉన్న చిల్లు మాత్రం మోదీ ప్రభుత్వానికి చెల్లుతుందన్నది అందరి అభిప్రాయం. For more videos like this, subscribe Big TV channel.